ప్రియులారా, మరి గడిచిన సమయంలో మనం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని సవాలు చేస్తూ పరిసయ్యులు మరి వేసినటువంటి అపనింద యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద. ఆయన దయ్యములు వెళ్ళగొడుతున్నప్పుడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వల్లనే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అన్నటువంటి ఆ నేరారోపణను బట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా స్పందించబోతున్నారో అన్నటువంటి దానికి సంబంధించి ఈ దినం మనం ధ్యానం ఉంటుంది. అది మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను, 6 వచనాలు ఉన్న వాక్య భాగాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు తన అధికారమును ప్రతిరక్షించుకుంటున్నాడు. అంటే మరి వాళ్ళు ఏదైతే నేరారోపణ చేశారో ఆ నేరారోపణకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా ఆయన జవాబు ఇస్తూ ఉంటున్నాడు అన్నది మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. నేను చదువుతాను. చదివిన తర్వాత వన్ బై వన్ మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం నుండి. ఆయన వారి తలంపులనెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవు, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి మీరే మీకు తీర్పరులయుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఈ విషయాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో చాలా ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశాలను పంచుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ ఏదైతే శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభుల వారి మీద ఆరోపణ చేస్తున్నారో ఆ ఆరోపణకు ప్రభుల వారు జవాబిచ్చుకుంటూ, ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వారి యొక్క తలంపులను ఎరిగి అనే మాట కనబడుతుంది. చూసారా 25వ వచనంలో, వారి తలంపులను ఎరిగి. వాస్తవంగా మరి వాళ్ళు బయటికి చెప్పుకున్నట్టు, యేసు ప్రభువుకు వినబడేటట్టు చెప్పుకున్నట్టు అదే నిజం అనుకుంటే, వాళ్ళ తలంపులను ఎరిగి అనే మాట ఇక్కడ ప్రస్తావించబడదు. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారన్నమాట? యేసు ప్రభువుని డైరెక్ట్ గా, అంటే ప్రత్యక్షంగా యేసు ప్రభు ఎదుటనే ఈ మాటలు మాట్లాడట్లేదు గాని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉండటమో లేదా తమలో తాము అనుకుంటూ ఉండటమో ఇలా ఉంటున్నదన్నమాట. అందుకే ప్రభుల వారు అక్కడ వారి తలంపులను ఎరిగి అని మాట్లాడడం జరుగుతుంది. ఇదే విషయం 9వ అధ్యాయంలో కూడాను ఏమని రాయబడిందో ఒకసారి 3-4 వచనాలు చూద్దాం ప్రియులారా. ఒకరు చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏం జరుగుతున్నదో ఒకసారి. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? చూడండి, అంటే ఇక్కడ తమలో తాము అనుకున్నారట. ఇలా తమలో తాము అనుకోవటమో లేకపోతే వేరే వాళ్లతో యేసు ప్రభు విషయమై సనుక్కోవటమో గొనుక్కోవటమో చెప్పుకోవటమో అనేటువంటిది జరుగుతున్నట్లు మనము చూడగలం ఇక్కడ ప్రధానంగా. ఇలా తమలో తాము అనుకున్నప్పటికీ, తన వరకు డైరెక్ట్ గా వచ్చి చెప్పకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారికి వారి ఆంతర్యము తెలుసు. ఎందుకోనంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. దట్టు మరొక విషయం కూడా మనం తెలియాల్సిన విషయం ఏంటంటే,
ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతాను. దానికి తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఆ ప్రశ్న కంటే ముందు దీనికి కొనసాగింపుగా యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు చూద్దాం. చదవండి ఒకరు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియనక్కరలేదు. చూడండి, మనుషుల ఆంతర్యమును యేసు ప్రభు ఎరిగినవాడు అని రాయబడింది. ఇక్కడ ప్రధానంగా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనలో మన మాట. ఒకవేళ ఇలాంటి శక్తి మనకు కూడా ఉంటే బాగున్నా, బాగలేకుండా ఉన్నా, మనకు కూడా ఉండుంటే మంచిగా ఉండేది కదండి. మంచిదా కాదా? మీరేమనుకుంటున్నారు? ఏమ్మా, మిగతా వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఎవరేమనుకుంటున్నారో యేసుప్రభుకు తెలిసిపోయినట్టు మనకు కూడా తెలిసిపోవడం మంచిదా కాదా? మంచిదనుకుంటే ఎందుకు ఏమ్మా? మంచిది కాదన్నా. మంచిది కాదు. ఎందుకు కాదమ్మా? అంటే యేసుక్రీస్తుల వారు ఆయన ఎవరు ఏం చేసినా కూడా లోపల పెట్టుకొని అందరినీ సరిచేయాలని ఆలోచిస్తారు కాబట్టి, మనమైతే ఒకరి విషయాలు మనకు తెలిసిందనుకోండి 10 మందికి చెప్పి వారిని ఏదో ఒకటి చేయడమో లేదంటే మనం మనం తీసుకోవడమో అలా జరుగుతుంది. గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే, ఇప్పుడు కొన్ని యేసు ప్రభుల వారికే లేదా మరి కొందరికి మాత్రమే పరిమితం ఎందుకు చేశాడు దేవుడు, మన దాకా ఎందుకు తీసుకురాలేదంటే దానికి సో కాల్డ్ రీజన్స్ ఉంటాయి, వ్యాలిడ్ రీజన్స్ ఉంటాయి. ఏమిటా వ్యాలిడ్ రీజన్స్ అని ఆలోచన చేస్తే, ఇప్పుడు సహోదరిమణి మనతో పంచుకున్నట్లు ఇదే విషయం, అసలు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్న విషయం మనకు పూర్తిగా తెలిసిందంటే వాళ్ళ మీద పగలు ప్రతీకారాలైనా పెంచుకుంటాం, లేదా లోపలే కుములుకొనన్నా చేస్తాం. అమ్మో, ఇంత ఎట్లా అనుకుంటున్నారా నా గురించి, ఇంత దారుణంగా, ఇంత మంచిగా నేను వాళ్ళ కోసం ఆలోచన చేశాను, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, వాళ్ళ గురించి నేను ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటాను, వాళ్ళకి అప్పుడు సాయం చేశాను, ఇప్పుడు సాయం చేశాను, అప్పుడు బాగున్నాను, ఇప్పుడు ప్రోత్సహించాను, వాళ్ళు ఈ స్థితిలో ఉండడానికి నేనే కారణం. ఓ ఎన్నో. అంటే ఎందుకు కొన్ని మనకు దేవుడు ఇవ్వడు అన్నటువంటి విషయం ఆలోచన చేస్తే ఇదిగో ఇలా చచ్చిపోతాం గనక. ప్రభు అలా కాదు. వాళ్ళ ఆంతర్యమును ఎరగొట్ట వలన వారిని సరిచేసే ప్రయత్నమే చేస్తాడు. ఇంకా వారి విషయమై ఎప్పుడు కూడా, ఇప్పుడు ప్రభువు అంతంత మాటలు మాట్లాడితే వాళ్ళు దయ్యాల అధిపతి వలను దయ్యాల వెలకును అని మాట్లాడితే, ఇదే సందర్భంలో మనలాంటోళ్ళు ఎవరన్నా ఉంటే నిజంగా ఎంతగా బాధపడేవాళ్ళం అసలు. ఏమండి? ఎంతగా మనం మదన పడేవాళ్ళం, ఎంతగా గింజుకునేవాళ్ళం, ఎంతగా పగ పెంచుకునేవాళ్ళం, ఎంతగా దూషించేవాళ్ళమో. కొన్ని ఉద్వేగాలు మనం అదుపు చేసుకోలేవు కొన్ని సందర్భాలు. ప్రభు ఎప్పుడు వాళ్ళ విషయమే ఏ రోజు బాధపడలేదు సరిగదా. వాళ్ళు దిద్దడానికే ప్రయత్నం చేసినటువంటి సందర్భం మనకిక్కడ కనబడుతుంది. అంటే కొందరికి ఎందుకు ఇవ్వడు దేవుడు ఇటువంటి పవర్స్ అని మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చెయ్యాలి. ప్రభుకి ఇచ్చేసావు, నాకెందుకు ఇవ్వలేవు, అపోస్తలులకు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వు అంటే, నీకు నాకు చేతికిస్తే కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయి, కోతికి కొబ్బరి చిప్పిచ్చినట్లు అవుతుందన్నమాట. అందుకే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఎందుకు మనకు కొందరికి ఇవ్వలేదు అనేటటువంటి క్లారిటీ మనకు ఉండాలి. ఉంటే మనం ఎప్పుడు ఇలా బాధపడం. ఓకే. సో మనుషుల ఆంతర్యాన్ని ప్రభు ఎరిగి వాళ్ళని దిద్దేటటువంటి ప్రయత్నం, వాళ్ళని ప్రేమించే ప్రయత్నం, వాళ్ళని మరింత దేవుడికి చేరువ చేసే ప్రయత్నం అనేది చేశాడు. అయితే ఇక్కడ మనం 25వ వచనంలో ఒక 3 ఉదాహరణలు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చారు. ఏమిటి అంటే, తనకు తానే వేరుపడిన ఒక రాజ్యం, తనకు తానే వేరుపడిన ఒక పట్టణం, తనకు తానే వేరుపడిన ఒక ఇల్లు. ఈ 3 కూడా రాజ్యమన్నా, పట్టణమన్నా, ఇల్లన్నా ఎవరిని సూచిస్తుంది చెప్పండి? రాజ్యమన్నా, పట్టణము అన్నా, ఇల్లు అన్నా ఎవరిని సూచిస్తుంది? ఎవరిని సూచిస్తుందండి అమ్మా? పరలోకం.
కాదమ్మా. రాజ్యము, సంఘమును బ్రదర్. పట్టణము, ప్రజలు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యము, రాజ్యాన్ని రాజ్యము, నివాసం పట్టణము, ఇల్లు అంటే మూడింట్లో కామన్ గా ఉండేది ప్రజలు. రాజ్యములో ప్రజలు ఉన్నారు, పట్టణంలో వాస్తవ్యులు ఉంటారు, కుటుంబంలో సభ్యులు ఉంటారు. కాబట్టి ఇదంతా మనుషుల కొరకే చెప్పబడుతున్న మాట. రాజ్యమన్నా మనుషులకు సంబంధించిందే, పట్టణమన్నా మనుషులకు సంబంధించిందే, ఇల్లన్నా మనుషులకు సంబంధించిందే. అయితే ఇప్పుడు వాళ్లకు వాళ్ళే వేరు పడితే, వేరైపోతే అది నిలువదు అనేది చరిత్ర నుంచి యేసు ప్రభు చెబుతున్న ఒక అక్షర సత్యం. ఎలాంటి సత్యం అది అని ఆలోచన చేస్తే, ఎలాంటి అక్షర సత్యమట అనేది ఒక్కసారి మనసు పెట్టి మనం ఆలోచన చేస్తే ప్రియులరా, గతకాలపు చరిత్రలో కొన్ని కారణాలను బట్టి ఐకమత్యంగా కలిసి ఉన్నటువంటి 12 గోత్రాల ఇశ్రాయేలీయులు సొలొమోను గారి కుమారుడు రెహబాము మూర్ఖత్వపు కారణంగా ఇశ్రాయేలు రాజ్యం 2గా విడిపోతుంది. మనకు తెలుసు, 10 గోత్రాల ఉత్తర రాజ్యం అదే ఇశ్రాయేలు రాజ్యంగాను, 2 గోత్రాల దక్షిణ రాజ్యం అదే యూదా రాజ్యంగాను ఒకే రాజ్యమే తమకు తాముగా వేరైపోయింది. ఇలా తమకు తాముగా వేరైపోయినటువంటి ఈ ఇశ్రాయేలు రాజ్యము చరిత్ర ఎలా ముగిసిపోయింది? నిలిచిందా? యూదా రాజ్యం నిలిచిందా? ఇశ్రాయేలు రాజ్యం నిలిచిందా అంటే కాదు. యూదా రాజ్యము బబులోను చెరకెళ్ళిపోయింది. ఇశ్రాయేలు రాజ్యము అష్షూరు చెరకు వెళ్ళిపోయింది, బానిసత్వంలోనికి వెళ్ళిపోయింది, నిలవలేకపోయింది. చరిత్రలో కళ్ళ ముందు జరిగినటువంటి సత్యం. తనకు తానే వేరుపడింది. అంతా కలిసినటువంటి వాళ్లకు వాళ్లే కలిసి ఉన్నటువంటి ఒకనాటి ఐక్య ఇశ్రాయేలు సామ్రాజ్యం తమకు తారుగా వేరైపోయినందుకు కొద్ది కాలం మాత్రమే నిలదొక్కుకోగలిగింది తప్ప, ఒకానొక సమయానికి దారుణమైనటువంటి స్థితిలో అన్య రాజుల చేతుల్లోనికి వెళ్ళిపోయి, కటిక దాస్యంలోనికి వెళ్ళిపోయి అది నేలమట్టం అయిపోవటం అనేది జరిగింది. కాబట్టి తమకు తాముగా వేరుపడినటువంటి రాజ్యాలు, తమకు తాముగా వేరుపడిన పట్టణాలు, తమకు తాముగా వేరుపడిన ఇల్లులు ఏవి నిలవవు అన్నది మనం గుర్తుంచుకోవలసిన విషయం. ఈరోజు మనకు ఈ సత్యాలు తెలియక ఏం చేస్తున్నాం అని అంటే, సంఘాలు ఉన్న సంఘాలే విడిపోవటం అనేది మనం చూస్తున్నాం. ఫలానా సంఘంలో నుంచి వాళ్ళు గొడవలు వచ్చి విడిపోయారు. ఇలా విడిపోవటాలను బట్టి అంటే ఇక్కడ ఒక వ్యక్తితో ఎప్పుడు మనం విభేదించాలన్న విషయం చాలా మందికి తెలియదు. ఒక విభేదించటం అనేది ఎప్పుడు జరగాలి అని ఆలోచన చేయగలిగితే అది క్రొత్త నిబంధన చట్టానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి గాని, ఓ కుటుంబం గాని, ఓ పట్టణము గాని, ఓ రాజ్యం గాని ఉండినప్పుడు వారిని వ్యతిరేకించి వారి నుండి వేరవటంలో తప్పు లేదు. మరలా వేరవకూడదు అంటే పనికిరాని వాళ్ళతో, దేవుడి చిత్తానుసారంగా బ్రతకని వాళ్ళతో, మారు మనసు లేని వాళ్ళతో, అస్సలు మార్పే లేనటువంటి వాళ్లతో కలిసి ఉండమని కాదు ఇక్కడ చెప్తున్నది. దైవ చిత్తాన్లో ఉన్న వాళ్ళైనా సరే, దేవుని చిత్తము నెరిగినటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా వేరైపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు నిలిచేది జరగదు. అది యేసు ప్రభు గతకాలపు సొంత ఇశ్రాయేలు సామ్రాజ్యపు చరిత్రను బట్టి ప్రభు మాట్లాడినటువంటి ఒక నగ్న సత్యం. దీన్నే బేస్ చేసుకొని సాతాను అధిపతి, దయ్యాల అధిపతితో దయ్యాలను వెళ్ళగొడితే వాడి రాజ్యం ఎలాగో నిలబడుతుంది? యేసు ప్రభులు వారు ఈ మాట ద్వారా కూడా ఏం చెప్పదలుచుకున్నాడు మనకనంటే, సాతానుకు ఒక రాజ్యం ఉంది. రాజ్యం మాత్రమే కాదు, సాతాను గురించి చాలా విషయాలు ప్రభు చెప్పాడు. లోకాధికారి అని సాతాను గురించి చెప్పడం జరిగింది. మనుషుల సంగతులను మాత్రమే ఆలోచించేది, దేవుడి సంగతులను ఆలోచించనిది సాతాను అని చెప్పడం జరిగింది. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, ఆది నుండి నరహంతకుడు అనేటటువంటి మాటలు కూడా ప్రభు చెప్పటం జరిగింది. ఇంత మాత్రమే కాకుండా యేసు ప్రభు ద్వారా లోకములోనికి బయలు వెళ్ళినటువంటి అపోస్తలులు కూడా సాతాను గురించి ఏమేం మాట్లాడుతున్నారు, ఏ వాస్తవాలు చెబుతున్నారో చూడగలిగితే
ఒకసారి పౌలు గారి మాటల్లో చూద్దాం. అపోస్తలుల కార్యములు పౌలు గారి మాటల్లో ఏమని చెప్తున్నారో ఒకసారి చూడగలిగితే, సాతాను గురించి చెప్తున్నటువంటి మాటలు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. 26వ అధ్యాయం 16, 18 వచనాలు చూద్దాం పిల్లరా. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. ఇంకమ్మా వారు 26 చీకట్లో నుండి చదవండి. వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత చాలు నాయన. సాతాను అధికారము అన్నాడు చూడండి. సాతాను అధికారము, సాతాను రాజ్యము అని ప్రభు చెప్తే, అదే ప్రభు పౌలు గారితో మాట్లాడుతూ సాతాను అధికారము అంటాడు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా అంధకార సంబంధమైన అధికారము అని చెప్పడు. అంధకార సంబంధమైన అధికారం అంటే దయ్యం గురించి ఏమీ తెలియకపోయినా వీళ్ళు నేరారోపణ అయితే చేస్తున్నారు చూడండి. విషయం తెలియకుండా మాట్లాడొద్దు అంటారు ఎవరో కొందరు పెద్దలు కొంతమంది కదా. వీళ్ళు అలాంటి వాళ్ళే. పరిసయ్యులు సాతాను గురించినటువంటి వాస్తవం తెలియకపోయినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నేరారోపణ చేస్తూ ఉంటున్నారు. అందుకే ప్రభుల వారు 27వ వచనంలో మరొక మాట కూడా చెప్తున్నాడు. మళ్ళా వద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 27వ వచనం మళ్ళీ చూద్దాం. ఏమంటున్నాడు చూడండి అక్కడ. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు, అంటే ఎవరు ఈ కుమారులు? ఎవరండి ఈ కుమారులు? మీ కుమారులు అంటే ఎవరి కుమారులు వీళ్ళు? మీ కుమారులు ఎవరి వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నారు అని అడిగారు కదా యేసు ప్రభుల వారు. ఎవరి కుమారులు వీళ్ళు? వందనాలమ్మా. కాదమ్మా, కాదు. బాగా ఆలోచన చేసి చెప్పండి. ఎవరి కుమారులు? మీ కుమారులు అన్నాడు కదా. ఎవరి కుమారులు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. ఏమ్మా అక్కడ మాట్లాడుతున్నది ఎవరితో? ఎవరు నేరారోపణ చేస్తున్నారమ్మా యేసు ప్రభుతో? పరిసయ్యులు నేరారోపణ చేస్తున్నారు. పరిసయ్యులతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ పిల్లలు అంటే ఎవరు? పరిసయ్యుల పిల్లలు. పరిసయ్యుల పిల్లలు కూడా ఏం చేస్తున్నారట? దయ్యాలను వెళ్ళగొడుతున్నారంట. ఇది జరుగుతుందా? ఇది వాస్తవంగా జరిగేదని అంటారా? పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు అనుకున్నారు? ఏమ్మా ఇది నిజంగా జరిగేది కాదు. ఎందుకనంటే అసలు పరిసయ్యులు ఎలాంటి వాళ్ళని రాయబడింది బైబిల్లో. ఒకసారి ఇది ఇలాగే ఉంచి లూకాసు వార్త 7వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి. పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యుల గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు అద్భుతమైనటువంటి మాట చెప్తున్నారు. చూద్దాం. ప్రజలందరూ సుంకరులను విని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరు గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పమును నిరాకరించిన వాళ్ళు ఎవరట? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు దేవుని సంకల్పమును నిరాకరించిన వాళ్ళంట. అంటే దేవుడి సంకల్పములు నిరాకరించిన వాళ్ళు తండ్రులైతే మరి కొడుకులు దేవుడి సంకల్పాన్ని నెరవేర్చిన వాళ్ళు ఉంటారా? వీళ్ళు కూడా వాళ్ళ పిల్లలే కదా. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిజముగా వీళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టలేకపోయినా కూడా పరిసయ్యుల పిల్లలు మేము దేవుడి శక్తితో, ఆత్మతో, దేవుడి నడిపింపుతో, పరిశుద్ధతతో, దేవుడి నడిపింపుతో, దేవుడి ఎన్నికతో, దేవుడి ఎంపికతో, దేవుడు ప్రత్యేకపరచుకున్నటువంటి లక్షణంతో మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నాము అన్నటువంటి అలా చెప్పుకొని బతుకుతున్నారనమాట. నిజంగా అలాంటి వాళ్ళు, ఆ మోసగాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడే కాదు అప్పుడే ఉన్నారు.
మొదటి శతాబ్ద కాలంలోని పరిశీలు దేవుడి సంకల్పమును నిరాకరించిన పరిశీలు పిల్లలు దయ్యాలు నిలబడతారా? వాళ్ళే దయ్యాలకు నిలయాలు. కానీ వాళ్ళు కూడా అట్ట చెప్పుకుంటున్నందుకు యేసు ప్రభులు వారు ఎంత అంటే వాళ్ళ వల్ల కాకపోయినా, మీ వాళ్ళ వల్ల జరగకపోయినా మీరు జరుగుతుందని చెప్పుకుంటున్నారే, మరి మీ పిల్లలు అంత శక్తి లేకపోయినా, వెళ్ళగొట్టేటటువంటి కెపాసిటీ లేకపోయినా మీ పిల్లలు వెళ్ళగొడుతున్నారు దయ్యాలని అని చెప్పుకుంటున్నారే, మీ పిల్లలు ఎవరు వెళ్ళగొడుతున్నారు? మరి ఆ క్వశ్చన్కు ఆన్సర్ లేదు. ఇకపోతే నేను ఎవరి వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నారని యేసు ప్రభులు వారు చెప్పారు అని అంటే 28వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దేవుని ఆత్మ అన్నాడు చూడండి. దేవుని ఆత్మతో నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను. పరిశుద్ధాత్మతో అపరిశుద్ధాత్మను వెళ్ళగొడుతున్నాను, అపవిత్రాత్మను వెళ్ళగొడుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు. వెలుగుతోనే చీకటిని పారదోలగలము, మంచితోనే చెడుకు చరమగీతం పాడగలము తప్ప దయ్యంతో ఎట్లా వెళ్ళగొడతారా బాబు? అది కొన్ని సామెతలకే పనికొస్తాయి. ముళ్ళుతోనే దియాలన్నట్టు అంటారు కదా, వజ్రాంతోనే గోయాలని చెప్తున్నట్టు ఇక్కడ అది వర్కౌట్ అవ్వదు, పనికిరాదు ప్రియులరా. ఇక్కడ దేవుని ఆత్మ అని చెప్పినటువంటి ఈ విషయాన్ని లూకాసు వార్తలో ఏమని రాయబడింది తెలుసండి? ఒకసారి చూద్దాం. లూకాసు వార్తలో ఈ దేవుని ఆత్మ అనేటటువంటి దానికి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి విషయం చూస్తే 11వ అధ్యాయం చూద్దాం, 20వ వచనం. 11వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిత్యముగా దేవుని వ్రేలుతో చదమ్మా చాలైనా, దేవుని వ్రేలుతో నేను దయ్యాలు వెళ్ళగొడుతున్నాను అంటే లూకాసు వార్తలో దేవుని వ్రేలు అని చెప్పబడింది కదా, మరి మత్తయి సువార్తలో ఏం చెప్పబడింది? దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మని దేవుని వ్రేలు అని కూడా చెప్పబడింది. అటు దేవుని వ్రేలు సహాయంతో సాతాను కన్ను పొడుస్తున్నాను నేను అని ప్రభు చెబితే, అసలు నిజముగా దయ్యాలను వెళ్ళగొట్టే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాడు అనేది కూడా చెప్తున్నాడు ప్రభు. ఎందుకట? నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చింది అని. దేవుని రాజ్యము వన్స్ ఎంటర్ అయ్యింది అంటే, వెలుగు ఎంటర్ అయిందంటే అక్కడ చీకటికి చోటు లేదు. సత్యం ఎంటర్ అయిందంటే అబద్ధానికి తావు లేదు. దేవుడు ఎంటర్ అయ్యాడంటే దయ్యానికి చోటు ఉండదు. కాబట్టి దయ్యాలు వెళ్ళిపోతున్నాయంటే దేవుడు వస్తున్నాడు అన్నటువంటి విషయం మర్చిపోకూడదు. కాబట్టి దయ్యాలను ప్రభు వెళ్ళగొడుతున్న దానికి సూచన ఏంటయ్యానంటే, దేవుడి రాజ్యము సమీపంగా ఉంది, క్రీస్తు ద్వారా అది స్థాపించబడబోతోంది అనేటువంటి సింబలు ఉంటుంది అనే విషయం యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. యేసు ప్రభు అయినా, యేసు ప్రభు తరపున రాబోయేటటువంటి శిష్యులు ఎవరైనా సరే ఎవరితో పోరాడాలని చెప్పబడింది మనకు బైబిల్లో? ఎవరితో పోరాడుతున్నాం? మన శత్రువులు ఎవరని చాలా మంది అంటూ ఉంటారు. మీకు కూడా తెలుసో తెలియక అట్లా అనుకుంటే మన శరీరం శత్రువు అని. మన శరీరం శత్రువు అని బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పలా. పౌలు గారు చెప్పిన సందర్భం ఉంది, నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని. ఆ విధంగా తయారు చేసుకుంది కూడా మనమే. శరీరాన్ని దేవుడు తన చిత్త ప్రకారంగా ప్రతి అవయవాన్ని మనకు తన చిత్తానుసారంగా తయారు చేసుకోవటం జరిగింది. దేవుడి పనికి సాధనం ఈ దేహం. ఈరోజు దేవుడి సంకల్పం నెరవేర్చడానికి సాధనం ఈ దేహం. అయితే మన అసలు శిష్యులు శత్రు ఎవరు? బైబిల్లో పౌలు గారి ద్వారా మాట్లాడుతూ దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడేటటువంటి వాళ్ళు శరీరులు కాదట. శరీరులతో కాకుండా మనం పోరాటం చేస్తున్నది
ఆకాశ మండలములందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతుంది. మనమే పోరాడుతూ ఉంటే మన ప్రభు ఎవరితో పోరాడడానికి? అపవాది క్రియలు లయపరచటానికి వచ్చాడు బైబిల్లో. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారని రాయబడ్డం జరిగింది. కనుక దయ్యాల శక్తి, దయ్యాల సపోర్టు ఏం అవసరంలా యేసు ప్రభుకైనా అపోస్తలకైనా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏమంటే పుతోను అని దయ్యం పట్టినటువంటి పరిస్థితి సందర్భం మనకు అపోస్తల కార్యంలో కనబడుతుంది కదా. ఒకసారి అక్కడికి రండి. 16వ అధ్యాయం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, గమనించి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. 16, 17, 18 వచనాలు నేను చదువుతాను. చదివిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినది సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచున్నెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదలిపోయెను. నిజంగా ఇప్పుడు దీని గురించి మీరు ఎన్నిసార్లు ఆలోచన చేశారేమో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఇప్పుడు పుతోనన్న దయ్యం పట్టినటువంటి ఆ దయ్యం ఎవరైతే ఉందో అది మేలే కదా చేస్తున్నది అపోస్తలకి. వాళ్ళు దేవుని నామాన్ని ప్రచురపరుస్తున్నారు, మీకు రక్షణ మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు నమ్మండి ఆ బాబు అని చెప్తూ ఉంటే పౌలు గారు వ్యాకులపడి, అంటే ఇబ్బంది పడి, తలపోటు భావించి దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టు పౌలు గారు చూస్తున్నాం మనం ఇక్కడ మాత్రమే కాదు, ఆ సువార్త పత్రికల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు నోరుమోయి మాట్లాడొద్దు, వదిలి వెళ్ళిపో అనేటువంటి రీతిగా వాళ్ళు వెళ్ళగొట్టినటువంటి పరిస్థితులు ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం. వాళ్ళు చెప్పేది మంచిదే కదా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని పాతాళంలోనికి పోకుండా చేయంటే ఆయన సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు అని, సాధారణ మానవుడు కాదని చెప్పాయి కదా. మమ్మల్ని బాధించొద్దు, మమ్మల్ని పాతాళంలోని పంపించొద్దు అంటే రేపు రక్షకుడు మాత్రమే కాదు, తేడా జరిగితే శిక్షకుడు కూడా అనేటువంటి సత్యాలు చెప్తుంది కదా దెయ్యం. మరి యేసు ప్రభుల వారిని కొద్ది కాలం వాటిని ఉంచితే అలా మేలే కదా, వాటిని వెలగొట్టడం ఎందుకు? ఎవరైనా ఇక్కడ కూడా పౌలు గారు వాళ్ళు మంచి మాటలు చెప్తూ ఉంది, దెయ్యం చెప్తూ ఉన్నా కూడా ఎందుకు వెలగొట్టాడు? ఎవరికైనా ఆన్సర్ తెలుసుంటే రెస్పాండ్ అవ్వండి దయచేసి త్వరగా. బయలుపరచడం ఇష్టం లేక. ఏమో బయలుపరచటం ఇష్టం లేక? ఎందుకమ్మా? అది అసలు దేవుడి చిత్తం, ప్రయోజనకరమైనటువంటి దేవుడి చిత్తం, దేవుడి సంకల్పం బయలుపరచాలి. బయలుపరచకుండా ఎట్లా ఉంటదమ్మా? బయలుపరచాల్సిందే. అపోస్తలులందరినీ దేవుడు పంపించింది ఎందుకు? బయలుపరచడానికే కదా. మనకు బైబిల్లో ఈ 66 పుస్తకాలు ఇచ్చింది బయలుపరచబడ్డానికి కదా. మీతో చెవుల్లో చెప్పిన దాన్ని మిద్దెల మీద చెప్పండి అని ప్రభు చెప్పింది అందుకే కదా. రహస్యంగా ఉన్నదాన్ని బయలుపరచబడకుండా ఉండదు కదా అని చెప్తున్నాడు కదా ప్రభు. ఇంకా ఇంకా అమ్మా సోదే చెప్తా ఉండడం ఇష్టం లేదు కదన్నా. సోది కాదమ్మా ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు అంటే చెప్పుట చేత తన యజమానులకు. ఓకేనమ్మా, ఇక్కడ తర్వాత విషయం గమనించండి. తర్వాత విషయం ఏం చెప్తుంది దయ్యం? మంచి విషయాలే కదా అవి. మార్గమును ప్రచురిస్తుంది. అవునమ్మా, రక్షణ మార్గం ప్రచురిస్తే వద్దని నోరు మోయటం మంచిది కాదు కదమ్మా. మరి ఎందుకు చేశారు ఆ పని? పౌలు గారు అప్పుడు కూడా ఆ యొక్క సందర్భంలో వాళ్ళ బృహస్పతి అని వాళ్ళకి దండలు వేసి వాళ్ళని సన్మానం చేసినప్పుడు కూడా ఇష్టపడలేదు కదన్నా. అది దేవుళ్ళు అని అనుకున్నందుకు చెప్పిందమ్మా, అది వేరు. ఇప్పుడు దేవుడి దాసులని చెప్తుంది అక్కడ. మీకు రక్షణ మార్గం ప్రచురం చేస్తామని చెప్పింది. అందులో ఏమన్నా అబద్ధం ఉందా? అసత్యం ఉందా? లేదు లేదు. మరి లేకపోతే ఎందుకు ప్రభు ఆయన పౌలు గారు వ్యాకుల పడి మరి తరిమేయటం జరిగింది? అంటే ఆమె ఆరోగ్యం ఏమన్నా
అంటే ఓకే అది విరోధి ఆరోగ్యం కదన్నా క్రీస్తుకి. ఓకే ఏమ్మా క్రీస్తుకు విరోధి కదన్నా, అందుకు అనుకుంటానా నేను. క్రీస్తుకు విరోధి అయితే విరోధమైన మాటలు చెప్పాలి కదమ్మా. మంచి మాటలు ఎందుకు చెప్తుంది? అవునన్నా. మొదటగా అబద్ధం చెప్తూ మళ్ళీ ఇలాంటి మాటలు చెప్పిందనేమన్నా? ఏమ్మా మనకు లేవు తల్లి అబద్ధం చెప్పినట్టు, ఆధారాలు ఏం లేవు అదే కదమ్మా అబద్ధాలు చెప్పి. సోదే చెప్పుట అనేది. అది ఓకే అమ్మా, అనేక దినాలు వాళ్ళని వెంబడిస్తూ ఇలాగే చెప్తూ వచ్చింది అని ఉంది. ఎలాగో అదే వీళ్ళు దేవుని దాసులని, వాళ్ళు మంచి చెప్తున్నారని, రక్షణ మార్గం ప్రచురం చేస్తారని చెప్తున్నారు కదా. మిగతా వాళ్ళు మాట్లాడండి అమ్మా. అలాగైతే వీళ్ళు శాస్త్రులు వ్యాపారంలో పరిచయాలు వాడుకుంటున్నారని, క్రీస్తును ప్రకటించుట ఇష్టం లేదు కదా నా వారికి. ఆమెకు విడుదల కావాలని ఆయన విడుదల కావాలి అని అలా ఆమెలో చేశాడు. దెయ్యం ఉంది కదన్నా, దెయ్యం ద్వారా దయ్యం ఆమె ఆరోగ్యం దయ్య దెబ్బతింటుందని దయ్యం ఉంది అట్లా కాబట్టి చెప్పుండొచ్చు. ఓకే, ఆరోగ్యం దెబ్బతింటది కాబట్టి అలా చెప్పిండొచ్చు. ఓకే ఇంకా ఇంకా నా క్రీస్తును ప్రకటించుట శాస్త్రులు పరిచయాలకు ఇష్టం లేదు కనుక ఆమె అలా చెప్పడం వలన వారికి తెలుస్తుందని ఏమన్నా గతించుంటారన్నా? లేదమ్మా. ఇంకా ఇంకెవరు లేరమ్మా మాట్లాడేవాళ్ళు? అన్య దేవతల పేరుతో వాళ్ళు ప్రజలను మోసపుచ్చుతూ చేస్తాడన్న. అన్య దేవతల పేర్లు పెట్టి వాళ్ళు మోసం చేస్తున్నారు ప్రజల్ని. ఓకే అమ్మా, రైట్. సో వీటన్నిటికీ మీరు ఆన్సర్లు బాగా ప్రయత్నం చేశారు, చాలా సంతోషం, వెరీ గుడ్. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వటానికి దెయ్యం మనకేం సిఫార్సు అవసరం లేదు. మన దేవుడి గురించి మన దేవుడు చెప్పాలి, సాటి సోదరులు చెప్పాలి, లేదా మేలు పొందిన రక్షణ పొందినటువంటి అన్యులు చెప్పాలి. అంతే తప్ప దెయ్యము సపోర్ట్ మనకు అవసరం లేదు ఇక్కడ. కాబట్టి దెయ్యం చెప్పాల్సిన అక్కర లేదు. అందుకే నువ్వు చెప్పటం ఏంటి, మేమేంటో మా సొంత జనులు చెప్పాలి, మేలు పొందిన వాళ్ళు చెప్పాలి, మమ్మల్ని కన్నా మా దేవుడు చెప్పాలి అనే ఉద్దేశం ఒక్కటి తప్ప పౌలు గారు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వేరే ఉద్దేశం కాదు. ఎందుకనంటే ముందే చేసేవాడు. అనేక దినాలు ఎందుకు ఆపాలి? ఇప్పుడు పుతోనని దెయ్యం పట్టింది, ఫస్ట్ రోజే లేపేయచ్చు కదా, పంపించేసేయచ్చు కదా. ఎందుకు అంత లేట్ చేయాల్సి వచ్చింది అనంటే ఇది మనకు నేర్పించటానికే. మనల్ని మంచోళ్ళనో లేకపోతే మనల్ని నీతిమంతులనో ఎవడో పగోడో ఎవడో చెప్పాల్సిన పని లేదండి, మర్చిపోకండి. ఇప్పుడు ఈ ప్రయాసంలో ఉంటున్నారు చాలా మంది. మన పగోడు మెచ్చుకోవాలి, విమర్శకుల ప్రశంసలు కావాలని చెప్తూ ఉంటారు చూసారా మనకి. అట్లాంటి వాటి కోసం ప్రాకలాంటి జీవితం అయిపోద్ది, మర్చిపోకండి. జీవితం అట్లా ఎవరన్నా మనం ఆలోచన చేసే వాళ్ళు ఉంటామేమో. అందుకే విరోధుల ప్రశంసలు మనకేం అవసరం లేదు, వాళ్ళ సపోర్ట్ అవసరం లేదు, వాళ్ళ సిఫార్సు అక్కర్లేదు, వాళ్ళు చెప్పాల్సిన సాక్ష్యం అంతకంటే అక్కర్లేదు. మనమేంటో మన దేవుడికి తెలుసు, మనమేంటో మన సొంత వాళ్ళకి తెలుసు, మనమేంటో మన నుంచి దేవుడి ప్రతినిధులుగా మన నుంచి మేలు పొందుకున్నటువంటి వాళ్ళకు తెలుసు. కాబట్టి ఆ సాక్ష్యమే మనకు కావాలి. సో ఏది ఏమైనా ఇంకొక మాట కూడా చెప్పాడు. 29వ వచనం చూద్దాం ఇప్పుడు మరలా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఇక్కడ బలవంతుడు అన్నాడు. ఎవరి బలవంతుడు? బలవంతుణ్ణి బంధించటం అంటే ఎవరు బలవంతుడు? బలవంతుని బంధించిన వాళ్ళు ఎవరని అర్థం చెప్పండి అమ్మా. అపవాది బలవంతుడేనా మనకంటే? అవునమ్మా, వెరీ గుడ్. బలవంతుడు అక్కడ చెప్తున్న బలవంతుడు అపవాదే. అపవాదిని సైతం బంధించగలిగిన వాడు బలవంతుడైనటువంటి దేవుడు యేసు ప్రభుల వారు. కాబట్టి ఆ బలవంతుణ్ణి బంధిస్తే తప్ప అతని సొత్తు తీసుకోగలరు. ఇప్పుడు అతని సొత్తు ఎవరు? అతని మాయాజాలం కింద ఎంతమంది అయితే బలైపోయారో, అతను ఎంతమంది అయితే మింగారో, అతని చేత ఎంతమంది అయితే మింగబడ్డారో వాళ్ళందరూ కూడా వాడి ఇంటిలో ఉన్నటువంటి సభ్యులే. కాబట్టి వాడి ఇంటిలో నుంచి
బయటికి తీసుకురాగలిగినటువంటి సమర్థత, శక్తి, బలము ఒక్క ప్రభువుకు తప్ప ఎవరికీ లేదు అని చెప్తూ మరొక విషయం చెప్తున్నాడు. అదేంటనంటే 30వ వచనంలో, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఇక్కడ యేసు ప్రభువుల వారి విషయంలో రెండు వర్గాలు, రెండు గ్రూపులు ఉంటాయి. మూడో గ్రూప్ ఏమి ఉండదు. ఏమిటది? యేసు ప్రభు పక్షాన ఉండటమా లేదా క్రీస్తుకు విరోధులుగా ఉండటమా? రెండే చెప్పాడు ప్రభు. తటస్థంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. తటస్థంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. నాకు ఆయన గురించి నేను మంచి అనను చెడు అనను అనకూడదు. అట్టటోళ్ళు కూడా వాళ్ళకి యేసు ప్రభుకి విరోధి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నా పక్షాన ఉండకపోతే, క్రీస్తు పక్షాన ఉండనిటువంటి వాళ్ళు క్రీస్తుకు విరోధులంట. అంటే ఈరోజు మనం కాస్తో కూస్తో అన్ని జనులంటే ఎందుకు కాస్త కోపంలాగా లేకపోతే అయిష్టంలాగా ఎందుకు ఉంటుందంటే, విరోధ భావం ఎందుకు ఉంటుందంటే దీన్ని బట్టే. అదేం తప్పు కాదు. వాళ్ళ విషయంలో మనకు ఉన్నటువంటి ఆవేదనది, అయ్యో వీళ్ళు రక్షణ పొందుకోలేదే, వీళ్ళు ఇలాగే అన్యాయం అయిపోతున్నారే, బాధ, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారే, వీళ్ళు శిక్షను కూడగట్టుకుంటున్నారే, వీళ్ళు నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతున్నారే, ఆ బాధలో నుంచి వచ్చినటువంటి విరోధ భావం అది మనకు కూడా. అంటే మనకు కూడా రెండు వర్గాల వాళ్ళు ఉంటారు లోకంలో, గుర్తుపెట్టుకోండి. మన పక్షాన ఉండని వారు అనగా రక్షణ పొందని వాళ్ళు, లేదా సత్యవంతమైన మార్గంలో ఉండని వాళ్ళు. రెండో వర్గము సరైన మార్గంలో ఉండేవాళ్ళు. ఈ రెండు వర్గాలు ఉంటారు. మనకు మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, విరోధులు ఉంటారు, మన సంబంధులు ఉంటారు. ఇది యేసు ప్రభుకి తప్పలేదు, మనకు అసలు తప్పదు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు యేసు ప్రభువును ఈ ప్రశ్నించినందుకు గాను ఆయన ఇస్తున్నటువంటి జవాబుల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు, అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మనుషుల ఆంతర్యాన్ని యేసు ప్రభు మాత్రమే ఎరిగి మనల్ని ఎందుకు ఎరగనీయకుండా దేవుడు ఆ పవర్ మనకి ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి ఒక స్పష్టత నేర్చుకున్నాం. తనకు తానే వేరుపడిన రాజ్యం గాని, పట్టణము గాని, ఇల్లు గాని నిలవదు అని దానికి ఉదాహరణగా చరిత్రలో నుంచి ఇశ్రాయేలీయుల చరిత్రను చూశాం. ఆ తదుపరి ఈ పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడి సంకల్పాన్ని నిరాకరించిన వాళ్ళు, కానీ వాళ్ళ కొడుకులను మాత్రం దయ్యాలను వెళ్ళగొట్టేటటువంటి ఆత్మపూర్ణులని, దేవుని సంబంధులని, దేవుని ప్రతినిధులని వాళ్ళు కనబరుచుకుంటూ ఉంటున్నారు. చిత్రం ఏంటంటే నిజమైనటువంటి వ్యక్తినేమో తప్పుపడుతున్నారు, కనబరుచుకున్న వాడికి ఏమో పబ్బం గడిచిపోతుంది. లోకంలో ఇలాగే జరుగుతుంది పిల్లలు. అసలైనటువంటి గొర్రె కషాయం అని నమ్ముతుంది అంటారు కదా, అట్లాగా నాశనమునకు పోవు ద్వారము బహు విశాలంగా ఉంటదట, జీవమునకు పోవు ద్వారము సంకుచితంగా ఉంటుంది. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, ఎప్పటికీ కూడా ఏదో సరైనటువంటి రీతిలో చక్కగా అరమరికలు లేకుండా, మోసం లేకుండా, అక్రమం లేకుండా, అన్యాయం లేకుండా, దుర్మార్గం లేకుండా స్వచ్ఛమైనటువంటి స్థితిలో ప్రేమించే వాళ్ళని అంత సులభంగా నమ్మే పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం ఉండదు. మీరు ఎవరన్నా బాధపడుతున్నారంటే, అయ్యో నేను ఎంత హోల్ హార్టెడ్ గా నేను స్వచ్ఛంగా ప్రేమిస్తూ ఉన్నాను, అభిమానిస్తున్నాను, వాళ్ళ పక్షాన మేము ఉండాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారని ఉంటే, ఒకవేళ మనకు ఆ విధంగా మనల్ని చూడలేకపోతే, మనల్ని నమ్మలేకపోతే బాధపడాల్సిన పర్లేదు. యేసుప్రభును శాస్త్రుల పరిశీలన నమ్మలేదు, మరి సొంత ప్రజలు నమ్మలేదు, మరి ఏం చేద్దాం? కనుక వాళ్ళ విషయంలో మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడొద్దండి. ఎందుకంటే మీకంటే ముందు నన్ను ద్వేషించింది ప్రపంచం, నన్ను చూడండి అని చెప్తాడు ప్రభు. కాబట్టి మన మార్గదర్శి ప్రభువే, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడినైన క్రీస్తు వైపు చూస్తూ మన విశ్వాస యాత్రలో ఓపికతో పరిగెత్తాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది ప్రియులారా. కనుక ఇది యేసుక్రీస్తు తన యొక్క అధికారాన్ని పునఃస్థాపించుకోవటం, ప్రతిష్ఠించుకోవటం, స్థాపించుకోవటం, నిరూపించుకోవటం అనేది ఈ రీతిగా చేయటం అనేది జరిగింది. ఆ తదుపరి కూడా జరిగినటువంటి సంభవాలకు సంబంధించినటువంటి వివరణలు, డీటెయిల్స్ మనం రేపటి దినాన్న నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి త్వరగా.